ఏంటి శ్రీమతి ఏంటో చేసినట్లున్నావు? చాలా ప్రోటీన్ ఉన్న మన వెజిటేరియన్స్ కి నాన్ వెజిటేరియన్స్ అందరికి ఈ పొడి చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే ఒక్క స్పూన్ కన్జ్యూమ్ చేస్తే చాలా హెల్తీ. ఏంటి పౌడర్ అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ లో ట్యాగ్ లైన్ లో కూడా చూసే ఉంటారు. ఉలవ పొడి. ప్రాసెస్ ఏంటో కంప్లీట్ లాంగ్ వీడియో అంతా చూసేయండి. హాయ్ ఆల్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇవాళ మేము చేస్తున్న రెసిపీ ఉలవలు. చాలా పాత కాలం నాటి రెసిపీ. ఉలవలు ఎలా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయా లేదా, రాళ్ళు ఉన్నాయా అని వేరేయాలన్నమాట. సో అమ్మమ్మ చూసారు. అమ్మమ్మ ఏమన్నా ఉన్నాయా? ఏం లేవు, నీట్గా ఉన్నాయా? నీట్గా ఉన్నాయి. సో ఇట్లా ఫైన్ క్వాలిటీ ఉలవలు తీసుకోండి. మేము చేస్తున్న రెసిపీ ఉలవ పొడి. నేను ఎంత తీసుకున్నానంటే 1 కప్పు ఉలవలు తీసుకున్నాను. దీనికి ఏమేమి కావాలి అని కూడా చూపిస్తాను రండి. ఇది మా స్టైల్లో. ఉలవలు అంటే ఫుల్ కప్ తీసుకోలేదు, కొద్దిగా తక్కువ తీసుకున్నాను. అదే క్వాంటిటీలో వట్టిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా 1 స్పూన్ అంతా తురుముకున్న ఒట్టి కొబ్బరి, తర్వాత కొద్దిగా జీలకర్ర, 1 స్పూన్ చింతపండు, మన రుచికి సరిపడా బెల్లం. ఇంతే అండి ఇంగ్రీడియంట్స్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు లో ఫ్లేమ్ చూసారా, ఇంత చిన్న మంట పెట్టుకొని మనం కడాయి పెట్టుకోవాలి. కడాయి కొద్దిగా వేడవ్వాలి. ఇప్పుడు కడాయి వేడయింది. మనం ఉలవలు వేసుకుంటున్నాం. సన్నటి సెగ మీద మంచిగా పండుగ వేపుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఉలవలు చిట్లుతాయి చూసారా, అట్లా పట్ 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 అంటుంటాయి. తగ్గిందమ్మమ్మ, చిట్టుపట్ట సౌండ్ తగ్గింది చూడండి. అయింది కదా, వాసన వస్తుంది. వాసన వస్తుంది. ఇప్పుడు డ్రై రోస్ట్ జీలకర్ర వేపేది నాకు చాలా ఇష్టం. బాగా సువాసన వస్తుంది. అయింది కదండి, అయింది. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకొని వట్టిమిరపకాయలు వేయించనా? మిరపకాయలు కూడా బాగా వేగిపోయాయి. చింతపండు అయినా ఇంకేముంది అక్కడ? ఇంకంతా ఇంకేం లేదు. ఇది కూడా ఊరికే అలా జస్ట్ లైట్గా, ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. ఇవన్నీ పూర్తి చల్లారాల. ఇవన్నీ పూర్తి చల్లారినాయి. ఇక మిక్సీ పట్టుకుందాం. బాగా ఫైన్ పౌడర్ పట్టుకోవాలి. దీంట్లోకే మనం కొద్దిగా ఒట్టి కొబ్బరి, ఎండు కొబ్బరి, జస్ట్ 1 స్పూన్ మాత్రమే, ఎక్కువ వేసుకోకండి, మరి అది కొబ్బరి పొడి అవుతుంది. రుచికి సరిపడా ఉప్పు, సరిపడా బెల్లం. ఇంక ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాం. కొద్దిగా వేసి ఇంకొక ఫైనల్ రౌండ్ తిప్పాలి. ఎంతో రుచికరమైన ప్రోటీన్ ఎక్కువ ఉంటున్న మన ఉలవ పొడి రెడీ. అమ్మమ్మకి టేస్ట్ ఇద్దాం. అమ్మమ్మ, ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసి చెప్పండి. సరిపోయినాయా అన్ని? కారం అమ్మమ్మ? ఏం లేదు, చాలా ప్రోటీన్ ఉంటుంది. అన్ని కలుపుకుంటే సరిపోతుంది. చాలా ప్రోటీన్ ఉంటుంది ఉలవల్లో. అన్నంలో మనం 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటుంటే అంత అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్.